నా పేరు దేవేందర్ రెడ్డి. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్లో వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ద్రవోద్గమం. దీన్ని ఇంగ్లీష్లో అసెంట్ ఆఫ్ సాప్ అని అంటారు. మొక్కల్లో నీరు ఏ విధంగా ప్రసరణ చెందుతుంది అనేది మనము ఈ టాపిక్లో చూడటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మొక్కలకు నీరు అనేది భూమి నుంచి లభిస్తూ ఉంటుంది. మొక్కలు భూమి ద్వారా గ్రహించుకున్న నీటిని కింద నుంచి పైకి రవాణా చెందించాలి. సాధారణంగా ఏదైనా వస్తువుని మనము పైకి విసిరేసినప్పుడు ఆటోమేటిక్గా కిందికి అది తిరిగి రివర్స్లో వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏ బలం ఉపయోగించకపోయినప్పుడే కిందికి వచ్చేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అది భూమికి ఉండేటువంటి గురుత్వాకర్షణ శక్తి. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా పైన ఉండేటువంటి ఏ వస్తువైనా కిందికి భూమిని చేరుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మొక్కల్లో మాత్రం ఏమవుతుంది అంటే గురుత్వాకర్షణ శక్తి వ్యతిరేకంగా భూమి నుండి నీరు అనేది పైకి మొక్క యొక్క పత్ర భాగాల వరకు రవాణా చెందాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మొక్క యొక్క పై భాగాల వరకు రవాణా అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అనేది మనము ఈ గురుత్వాకర్షణ శక్తి వ్యతిరేకంగా ఏ విధంగా జరుగుతుంది అనేది మనము ఈ ద్రవోద్గమం అనేటువంటి ఈ టాపిక్ మనం చూడటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అసలు యాక్చువల్గా ద్రవోద్గమము అంటే ఏంటి అంటే ఏంటంటే ఇక్కడ భూమి గురుత్వాకర్షణ శక్తి వ్యతిరేకంగా వేరు వ్యవస్థ నుంచి ప్రకాండ వ్యవస్థ వరకు జరిగేటువంటి నీటి ఊర్ధ్వ దిశా చలనాన్ని మనం ఏ విధంగా పేర్కొంటాం అక్కడ ద్రవోద్గమము లేదా దాన్ని ఇంకా నీటి ఊర్ధ్వ దిశా స్థానాంతరంగా పేర్కొనవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏ విధంగా అంటే గురుత్వాకర్షణ శక్తి వ్యతిరేకంగా అంటే యాక్చువల్గా పై నుండి ఏ వస్తువైనా కిందికి రవాణా చెందుతుంటే ఇక్కడ మాత్రము కింది నుండి పైకి రవాణా చెందుతూ ఉంటుంది. ఇంకా క్రింది నుండి పైకి ఏ విధంగా రవాణా చెందుతుంది అని చూద్దాం. సాధారణంగా గమనించినప్పుడు ఈ సాధారణంగా మొక్కలు కొన్ని రకాల మొక్కలు చాలా చిన్నవిగా గుల్మాలుగా ఉండేటువంటి మొక్కలు సుమారుగా 4 నుండి 5 ఫీట్లు 6 ఫీట్ల వరకు వాటి ఉండడంతో ఉంటుంది. కానీ అతిపెద్ద వృక్షాలైనటువంటి కొన్ని వివృత బియ్య మొక్కలు కావచ్చు, మరికొన్ని రకాల ఆవుత బియ్య మొక్కలు సుమారుగా 400 ఫీట్ల వరకు అవి అంతకంటే ఎక్కువ పొడవును కలిగి ఉండడంతో ఉంటుంది. ఇంత ఎత్తుగా ఉండేటువంటి మొక్కలకు నీరు అనేది భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకంగా పైకి రవాణా అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినప్పుడు సిక్వియా సెమిపర్వైన్స్ అనేటువంటి మొక్కలో సుమారుగా అది 400 ఫీట్ల కంటే ఇంకెక్కువ పొడవును కలిగి ఉండడంతో ఉంటుంది. సుమారుగా అది 4000 సంవత్సరాల కాలం పాటు వరకు జీవించడంతో ఉంటుంది. ఇంత కాలం పాటు జీవించేటువంటి మొక్క అది ఏ విధంగా తన యొక్క నీటి రవాణా అనేది భూమి నుంచి పైకి రవాణా చెందించుకుంటూ ఉంటుంది అంటే వేరు వ్యవస్థ నుంచి నీరు అనేది పైకి ఏ విధంగా సుమారు 400 ఫీట్ల వరకు పైకి ఏ విధంగా రవాణా చెందుతూ ఉంటుంది, పత్రాల యొక్క కొనల భాగాల వరకు ఏ విధంగా రవాణా చెందుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఆ మొక్క లోపల నీటి రవాణా అనేది ద్రవోద్గమం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ నీటి రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సాధారణంగా మొక్కలు నీటిని తమ వేరు వ్యవస్థ ద్వారా భూమి నుంచి గ్రహించుకుంటూ ఉంటుంది. సో వేరు వ్యవస్థ పైన ఉండేటువంటి మూలకేశాలు ముందుగా భూమిలో ఉండేటువంటి నీటిని తమ మూలకేశాల ద్వారా గ్రహించుకొని మూలకేశాలు వేరు వ్యవస్థకు ప్రసరింపజేస్తే వేరు వ్యవస్థలో ఉండేటువంటి దారు ద్వారా నీరు ప్రకాండ వ్యవస్థలో ఉండేటువంటి దారుకి, ప్రకాండ వ్యవస్థలో ఉండేటువంటి దారు నుంచి నీరు పత్ర భాగాలకి రవాణా చెందుతూ ఉంటే పత్ర భాగాల నుండి నీరు అనేది నీటి ఆవిరి రూపం లోపల పత్ర రంధ్రాల గుండా బయటికి రవాణా చెందుతూ ఉంటుంది. సాధారణంగా ఒక మొక్క తాను గ్రహించుకున్నటువంటి నీటి లోపల కేవలం 2% నీటిని మాత్రమే తన యొక్క జీవన క్రియల కోసం వినియోగించుకుంటూ ఉంటే మిగిలిన 98% నీరు మొత్తం కూడా తిరిగి మళ్ళీ నీటి ఆవిరి రూపంలోనే వాతావరణంలోకి విడుదల కావడం జరుగుతూ ఉంటుంది. సో ఇంత నీటిని తాను గ్రహించుకునేటప్పుడు వేరు వ్యవస్థ ద్వారా గ్రహించుకున్నటువంటి నీరు ప్రకాండ వ్యవస్థ ద్వారా పైకి ఏ విధంగా రవాణా చెందుతుంది అంటే ఎటువంటి సాధారణంగా ఏదైనా మనము ఒక బిల్డింగ్లో కానీ దేనికైనా నీటిని పైకి రవాణా చెందించాలి అంటే ఒక మోటార్ను పెట్టి ఆ మోటార్ సహాయంతో పైప్ లైన్ ద్వారా నీటిని పైకి రవాణా చెందిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఎటువంటి మోటార్ లేకపోయినప్పటికీ అదేవిధంగా ఎటువంటి ఇక్కడ శక్తి దానికి ఉపయోగం దాంట్లో పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ కూడా నీరు మాత్రము
పైకి రవాణా చెందటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా జరుగుతుందో వివరించడం కోసం కొన్ని రకాల సిద్ధాంతాలు కూడా ప్రతిపాదించబడటం అనేది జరిగింది. సాధారణంగా ఆమృత బీజ మొక్కల లోపల ద్రవోద్గమ ప్రక్రియ అనేది దారు నాళాల ద్వారా జరుగుతూ ఉంటే, అదే వివృత బీజ మొక్కల లోపల ఈ ద్రవోద్గమ ప్రక్రియ అనేది దారు కణాల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఎందుకోసము అంటే వివృత బీజ మొక్కల లోపల దారు నాళాల ఏర్పాటు అనేది ఇంకా జరగలేదు కాబట్టి దారు కణాల ద్వారా నీటి రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి ద్రవోద్గమ ప్రక్రియ ద్వారా నీటి రవాణా అనేది ఏ విధంగా జరుగుతుందో వివరించడం కోసము అనేక మంది శాస్త్రవేత్తలు అనేక రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించబడినప్పటికీ కూడా సిద్ధాంతాలన్నింటినీ కూడా 3 రకాల సిద్ధాంతాలుగా వాటిని వేరు చేయడం జరిగింది. వాటిని యాక్చువల్గా ఇంగ్లీష్ లోపల అయితే వాటిని వైటల్ ఫోర్స్ థియరీ అని, రూట్ ప్రెజర్ థియరీ అని, ఫిజికల్ థియరీస్ అనే విధంగా 3 రకాలు విభజించబడుతూ ఉంటుంది. వాటిని తెలుగులో అయితే ఏదైనా జీవద్రవ్య సిద్ధాంతము అని, అదేవిధంగా వేరు పీడన సిద్ధాంతము అని, అదేవిధంగా భౌతిక సిద్ధాంతాలు అని, ఈ విధంగా వివిధ రకాల సిద్ధాంతాలుగా వాటిని విడగొట్టబడుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, అంటే జీవద్రవ్య సిద్ధాంతము పేరు లోపలే ఉంది. ఇటువంటి జీవద్రవ్య సిద్ధాంతం తిరిగి దీని లోపల మళ్ళీ తిరిగి 2 రకాల సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటేమో గోల్స్కీ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం, మరొకటేమో సర్ జగదీష్ చంద్రబోస్ శాస్త్రవేత్త ప్రవేశపెట్టినటువంటి మరొక సిద్ధాంతం. 2 సిద్ధాంతాలు కూడా ఈ జీవద్రవ్య సిద్ధాంతం కిందకి రావడం అవుతూ ఉంటుంది. సో ఈ జీవద్రవ్య సిద్ధాంతం ద్వారా నీరు రవాణా అనేది ఏ విధంగా జరుగుతుందో ముందుగా చూద్దాం. సో సాధారణంగా ఇటువంటి జీవద్రవ్య సిద్ధాంతాలు అనేక సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ప్రధానంగా 2 సిద్ధాంతాలు మాత్రం ఎక్కువగా వెలుగులోకి రావడం జరిగింది. వాటి లోపల ఒకటి గోల్డెవ్స్కీ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టినటువంటి రిలే పంప్ థియరీ, దీన్నే రిలే పంపు సిద్ధాంతంగా పేర్కొంటూ ఉంటాము. మరొకటేమో సర్ జగదీష్ చంద్రబోస్ శాస్త్రవేత్త ప్రవేశపెట్టినటువంటి పల్సేషన్ సిద్ధాంతం. ఈ 2 సిద్ధాంతాలు కూడా ఈ జీవద్రవ్య సిద్ధాంతం కిందకి రావడం అవుతూ ఉంటుంది. సాధారణంగా జీవద్రవ్య సిద్ధాంతం అంటే ఏంటి అంటే పేరులోనే ఉంది జీవద్రవ్య సిద్ధాంతము. అంటే సాధారణంగా మొక్కల్లో ఉండేటువంటి కొన్ని రకాల సజీవ కణాలు వాటి చర్యల వలన నీటిని ఊర్ధ్వ భాగాలకు అంటే మొక్క యొక్క పై భాగాలకు రవాణా చెందిస్తూ ఉంటాయి అని ఈ సిద్ధాంతం ప్రకారం మీరు పేర్కోవడం జరిగింది. అంటే మొక్కల్లో ఉండేటువంటి సజీవ కణాలు కొంత వాటి యొక్క చర్యల ఫలితంగా నీరు అనేది క్రింది నుంచి పైకి రవాణా చెందించబడుతుంది అని, వీటిలో కొంత సజీవ కణాల యొక్క కొంత శక్తి దీనిలో వినియోగించబడుతూ ఉంటుంది అని ఈ సిద్ధాంతం జీవద్రవ్య సిద్ధాంతం ప్రకారము ఈ శాస్త్రవేత్తలు పేర్కోవడం జరిగింది. యాక్చువల్గా జీవద్రవ్య సిద్ధాంతం ప్రకారం ప్రధానంగా దీనిలో 2 సిద్ధాంతాలు ఉంటాయనుకున్నాము. ఒకటేమో రిలే పంపు సిద్ధాంతం, మరొకటేమో పల్సేషన్ సిద్ధాంతము. ముందుగా రిలే పంపు సిద్ధాంతం చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసేది ఇక్కడ రిలే పంపు సిద్ధాంతం. ఈ రిలే పంపు సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా గోల్డెవ్స్కీ అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. సాధారణంగా మొక్క లోపల ఉండేటువంటి దారు కణాలు కావచ్చు లేదా దారు నాళాలు కావచ్చు, ఇవి 2 కూడా అంటే ఆ దారులో ఉండేటువంటి దారు కణాలు కావచ్చు లేదా దారు నాళాలు కావచ్చు, ఈ 2 కూడా కేవలం నీటి రిజర్వాయర్ల మాదిరిగా మాత్రమే ఉంటుంది. కానీ వాటిని ఆవరించి ఉండేటువంటి మిగిలిన కణాలైనటువంటి దారు మృదు కణాలు కానివ్వండి లేదా దవ్వ రేఖలు కానివ్వండి, ఇవి సజీవ కణాలుగా ఉండి ఈ సజీవ కణాల యొక్క చర్యల ఫలితంగా నీరు అనేది పైకి రవాణా చెందుతూ ఉంటుంది అని వీరు పేర్కోవడం జరిగింది. ఇది ఏ విధంగా అంటే సాధారణంగా నీటి రిజర్వాయర్లుగా ఉండేటువంటి కణాలు అయితే ఏవి నిర్జీవ కణాలుగా ఉండేటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ దారు కణాలు కావచ్చు లేదా దారు నాళాలు కావచ్చు, వాటిలో ఉండేటువంటి నీటిని ఈ దారు కణాలకు మరియు అదేవిధంగా దారు మృదు కణాలకు మధ్య ఉండేటువంటి ద్రవాభిసరణ వ్యత్యాసాల వలన నీరు అనేది ఒక కణం నుంచి మరో కణానికి ఏకాంతరంగా రవాణా చెందుతూ ఉండటం ఫలితంగా నీరు అనేది పైకి రవాణా చెందించబడుతూ ఉంటుంది అని ఈ శాస్త్రవేత్త నిరూపించడం జరిగింది. ఏ విధంగా అంటే భావించడం జరిగింది. ఏ విధంగా అంటే వారు దారు నాళాల్లో లేదా దారు కణాల్లో ఉండేటువంటి నీరు అదేవిధంగా వాటి పక్కన ఉండేటువంటి దారు మృదు కణాల్లో ఉండేటువంటి ఆ నీటిలో ఉండేటువంటి ద్రవాభిసరణ గాఢతలో వ్యత్యాసాల వలన
నీరు అనేది దారు కణాల నుంచి ముందుగా ఏదో ప్రవేశిస్తూ ఉంటుంది, దారు మృదు కణాలలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. దారు మృదు కణంలోకి ప్రవేశించినటువంటి నీరు ఆ తర్వాత దానికి ఏకాంతరంగా ఉండేటువంటి మరొక దారు నాళంలోకి ఆ నీరు అనేది పైకి రవాణా చెందించబడుతూ ఉంటుంది ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా. ఆ తర్వాత దానికి ఏకాంతరంగా ఉండేటువంటి మరొక కణమైనటువంటి దారు మృదు కణంలోకి మళ్ళీ దారు నాళం ద్వారా నీరు అనేది దారు మృదు కణంలోకి, ఆ తర్వాత మళ్ళీ తిరిగి దానికి ఏకాంతరంగా ఉండేటువంటి మరొక దారు నాళంలోకి దారు మృదు కణం ద్వారా నీరు రవాణా చెందుతూ ఈ విధంగా ఒకదాని నుంచి ఒకటి ఏ విధంగా ఏకాంతరంగా నీటి రవాణా జరుగుతుండటం వలన నీరు అనేది పైకి రవాణా చెందుతూ ఉంటుంది అని ఇక్కడ గాడ్లెవ్స్కీ అనేటువంటి శాస్త్రవేత్త ఈ రిలే పంపు సిద్ధాంతం ప్రకారము పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఈ దారు నాళాలు మరియు దారు కణాల కింద భాగాల నుంచి నీటిని గ్రహించటం, పై భాగాల్లోకి నీటిని విడుదల చేయటం ఏకాంత క్రమంలో జరుగుతుండటం ఫలితంగా నీటి యొక్క ఊర్ధ్వ దిశా ప్రసరణం చెందుతూ ఉంటుంది అని ఈ గాడ్లెవ్స్కీ అనేటువంటి శాస్త్రవేత్త ఈ రిలే పంపు సిద్ధాంతం ద్వారా వివరించడం జరిగింది. అదేవిధంగా మరొక సిద్ధాంతం ఏంటి ఇక్కడ పల్సేషన్ థియరీ. దీనికి పల్సేషన్ సిద్ధాంతంగా పేర్కొంటాం. ఇది కూడా జీవద్రవ్య సిద్ధాంతం చెందినదిగానే అవుతూ ఉంటుంది. అంటే ఈ జీవద్రవ్య సిద్ధాంతం ప్రకారం ఏ విధంగా అంటే ఇక్కడ పల్సేషన్ థియరీ ప్రకారం అంటే పల్సేషన్ సిద్ధాంతం ప్రకారం ఏ విధంగా అంటే ఈ పల్సేషన్ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా సర్ జగదీష్ చంద్రబోస్ అనేటువంటి మన ఇండియన్ సైంటిస్టే ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఏ విధంగా అంటే జీవం ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలు మాత్రమే ద్రవోద్గమ ప్రక్రియను జరుపుతాయని పేర్కొనడం జరిగింది. సాధారణంగా మొక్క లోపల అంతఃచర్మానికి వెలుపల వైపున ఉండేటువంటి వల్కల కణాల యొక్క సంకోచ వ్యాకోచాల వల్ల ఏమవుతూ ఉంటుంది, ఆ వల్క కణాలు వెలుపల నుంచి నీటిని గ్రహించి చివరకు దారు నాళాల్లోకి నెట్టడం ఫలితంగా నీరు అనేది ఊర్ధ్వ ప్రసరణ చెందుతూ ఉంటుంది అని ఈ జీవద్రవ్య సిద్ధాంతానికి అనుకూలమైనటువంటి నిదర్శనంగా ఉన్నప్పటికీ సిద్ధాంతాన్ని అందరు శాస్త్రవేత్తలు ఆమోదించడం అనేది జరగలేదు. అంటే ఇతను కనుగొన్నటువంటి గాల్వానోమీటర్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించి ఆ పరికరం ఆధారంగా సాధారణంగా మొక్క లోపల ఉండేటువంటి సజీవ కణాలు ఏవైతే ఉంటాయో అవి సాధారణంగా కొంత సంకోచ వ్యాకోచాలను చూపుతూ ఉంటాయని, అటువంటి సంకోచ వ్యాకోచాల చర్యల ఫలితంగా నీరు అనేది సజీవ కణాల నుంచి నిర్జీవ కణాలైనటువంటి అంతఃచర్మ కణాల ద్వారా నీరు అనేది నిర్జీవ కణాలైనటువంటి దారు నాళాల్లోకి లేదా దారు కణాల్లోకి నెట్టబడుతూ ఉంటుంది అని, ఆ విధంగా నెట్టబడినటువంటి నీటి ఊర్ధ్వ దిశా ప్రసరణం ద్వారా మొక్క యొక్క వేరు వ్యవస్థ నుంచి పైన ఉండేటువంటి పత్ర భాగాల వరకు నీటి రవాణా అనేది భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది అని ఈ సిద్ధాంతము ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ రెండు సిద్ధాంతాలైనటువంటి రిలే పంపు సిద్ధాంతం కావచ్చు, లేకుంటే అదేవిధంగా పల్సేషన్ సిద్ధాంతం కావచ్చు, ఈ రెండు జీవద్రవ్య సిద్ధాంతాలను అందరూ శాస్త్రవేత్తలు ఆమోదించడం అనేది జరగలేదు. సాధారణంగా ఈ రెండు సిద్ధాంతాలైనటువంటి జీవద్రవ్య సిద్ధాంతాలైనటువంటి పల్సేషన్ సిద్ధాంతము మరియు అదేవిధంగా రిలే పంపు సిద్ధాంతాన్ని చాలామంది శాస్త్రవేత్తలు ఆమోదించలేదు. దీని ప్రయోగపూర్వకంగా కూడా దీని ద్వారా నీటి రవాణా జరగదు, సజీవ కణాల యొక్క చర్య ఫలితంగా నీటి రవాణా జరగదు అని స్ట్రాస్బర్గర్ శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా కూడా వివరించడం జరిగింది. ఏ విధంగా అంటే ఇక్కడ సాధారణంగా గమనించినప్పుడు ఇక్కడ మనము సజీవ కణాలు ఇక్కడ యాక్చువల్గా ఈ రెండు సిద్ధాంతాల ప్రకారం సజీవ కణాల చర్యల ఫలితంగానే నీరు అనేది క్రింది నుంచి పైకి రవాణా చెందని పేర్కొనడం జరిగింది. స్ట్రాస్బర్గర్ శాస్త్రవేత్త ఇతను మొక్క లోపల ఉండేటువంటి సజీవ కణాలైనటువంటి వల్కల కణాలను మరియు అదేవిధంగా దారు మృదు కణాలను ఈ రెండింటిని కూడా పిక్రిక్ ఆమ్లం అనేటువంటి ఒక రసాయన పదార్థాన్ని ఉపయోగించి ఆ రెండు కణాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం, అంటే వాటిని పూర్తిగా సజీవ కణాలను చంపివేయడం జరిగింది. ఆ సజీవ కణాలు నీటి రవాణా అంటే సజీవ కణాలు చనిపోయినప్పటికీ కూడా సాధారణంగానే నీటి రవాణా అనేది కంటిన్యూస్గా జరగటాన్ని వారు గమనించడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇక్కడ సజీవ కణాలైనటువంటి వల్కల కణాలు కావచ్చు, లేకుంటే అదేవిధంగా దారు మృదు కణాలు కావచ్చు, ఇవేవి కూడా నీటి రవాణాలో డైరెక్ట్గా వీటి యొక్క చర్య ఫలితంగానే నీటి రవాణా జరుగుతుంది అనేది పూర్తిగా సహేతుకం కాదు అని వారు వివరించడం జరిగింది.
ఆ రెండు లేకపోయినప్పటికీ కూడా సజీవ కణాలైనటువంటి వల్కల కణాలు మరియు దాంతోపాటుగా దాల్ముందు కణాలు, మృదు కణాలు లేకపోయినప్పటికీ కూడా నీటి రవాణా అనేది యథావిధిగా జరగటాన్ని వారు గుర్తించడం జరగదు. కాబట్టి మొక్క లోపల నీటి రవాణా అనేది కేవలం సజీవ కణాల చర్య ఫలితంగానే జరుగుతుంది అనేటువంటి దానిని వారు అంటే దాన్ని ఆమోదించలేదు. కాబట్టి సిద్ధాంతాలను కూడా వారు ఆమోదించటం అనేది జరగలేదు. సో ఇక్కడ ఈ జీవద్రవ్య సిద్ధాంతాన్ని అందరూ శాస్త్రవేత్తలు ఆమోదించలేదు. కాబట్టి మరొక సిద్ధాంతం ఏంటంటే వేరుపీడన సిద్ధాంతాన్ని కొందరు శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ వేరుపీడన సిద్ధాంతాన్ని స్టీఫెన్ హేల్స్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. యాక్చువల్గా శోషణం చెందినటువంటి నీరు వేరు కణాలు సంచలనం చెందడం వల్ల జనించేటువంటి జలస్థితిక పీడనం ఏదైతే ఉంటుందో అటువంటి పీడనాన్ని వేరు పీడనంగా పేర్కొంటూ ఉంటారు. ఇటువంటి వేడు పీడనం యొక్క చర్య ఫలితంగా నీరు అనేది నీటి ఊర్ధ్వ దిశ ప్రసరణంగా చెందడం ఫలితంగా నీరు అనేది కింది వైపు నుంచి పైకి రవాణా చెందుతుంది అని ఈ వేరుపీడ సిద్ధాంతం ప్రకారం స్టీఫెన్ హేల్స్ శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. సో ఇటువంటి ఈ సిద్ధాంతాన్ని అతను వివరించడం కోసము 2 ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో 2 దృగ్విషయాలు తీసుకోవడం జరిగింది. అవి ఒకటి స్రావము, మరొకటి బిందు స్రావము. మనం సాధారణంగా లేతగా ఉండేటువంటి ఏదైనా కాండాన్ని కట్ చేసినప్పుడు ఏమవుతూ ఉంటుంది, ఆ కాండం యొక్క కొన భాగం నుంచి కొంత నీరు అనేది బయటికి రసం రూపం లోపల బయటికి స్రవించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా నీరు బయటికి నిస్రవణం చెందటాన్ని మనం ఏ విధంగా పేర్కొంటాము, స్రావంగా పేర్కొంటాము. ఆ విధంగా అటువంటి నీరు నిస్రవణం చెందడం అంటే బయటికి రవాణా చెందడం కోసము మొక్క ఉపయోగించేటువంటి క్రియాత్మక బలం ఏదైతే ఉంటుందో అటువంటి బలాన్ని మనం ఇక్కడ వేరుపీడనంగా పేర్కొనడుతూ ఉంటుంది. ఇటువంటి బలాన్ని ఉపయోగించే మొక్క కూడా నీటిని పైకి రవాణా చెందిస్తూ ఉంటుంది అని దాన్ని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనం బిందు స్రావము, మీకు అందరూ తెలిసే ఉంటుంది. బిందు స్రావము అంటే సాధారణంగా మొక్క లోపల బిందు స్రావం అనేది జలరంధ్రాల యొక్క నిర్మాణాల ద్వారా నీరు బిందు రూపంలో బయటికి విడుదల కావటాన్ని ఏ విధంగా పేర్కొంటూ ఉంటాం, బిందు స్రావంగా పేర్కొంటూ ఉంటాం. సాధారణంగా వేరుపీడనం సిద్ధాంతాన్ని ద్రవోద్గమం అంటే ఈ వేరుపీడ సిద్ధాంతం అనేది యాక్చువల్గా బిందు స్రావ ప్రక్రియ ద్వారా లేదా స్రావ ప్రక్రియ ద్వారా నీరు అనేది పైకి రవాణా చెందుతుందని వీరు పేర్కొన్నప్పటికీ వీటిని పూర్తిగా కూడా అందరూ శాస్త్రవేత్తలు ఆమోదించడం అనేది జరగలేదు. దీనికి కొన్ని కారణాలను కూడా వారు వివరించడం జరిగింది. సాధారణంగా చాలా రకాల మొక్కల లోపల వేరుపీడనం అనేది సుమారుగా 0.1 మెగాపాస్కల్ మాత్రమే ఉంటుంది. అంత అతి తక్కువగా ఉండేటువంటి వేరుపీడనం సుమారుగా 1 అట్మాస్ఫియర్ పీడనానికి మాత్రమే సమానంగా ఉంటుంది. సాధారణంగా మొక్కల లోపల 1 అట్మాస్ఫియర్ పీడనము ఎంతో సుమారుగా 10 మీటర్ల ఎత్తు వరకు లేదా 34 అడుగుల ఎత్తు వరకు మాత్రమే నీటిని రవాణా చెందించగలుగుతూ ఉంటుంది. కానీ సుమారుగా 400 అడుగుల ఎత్తు ఉండేటువంటి మొక్కల లోపల నీటి రవాణా జరగాలి అంటే సుమారుగా 22 అట్మాస్ఫియర్ల పీడనం అనేది అవసరమవుతూ ఉంటుంది. వేరు లోపల మహా అయితే సుమారుగా 1 అట్మాస్ఫియర్ పీడనం మాత్రమే జనించబడుతూ ఉంటుంది. సుమారుగా 22 అట్మాస్ఫియర్ల పీడనం అవసరమవుతూ ఉంటుంది. కాబట్టి 22 అట్మాస్ఫియర్ల పీడనము మొక్కల యొక్క వేర్ల లోపల ఉత్పత్తి కావడం అనేది అసాధ్యం. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని అందరూ శాస్త్రవేత్తలు ఆమోదించడం జరగలేదు. సాధారణంగా మొక్కల లోపల వేరుపీడనం అనేది అన్ని వేళలా జనించడం జరగదు. కేవలం వాతావరణం లోపల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా బాష్పోత్సేక ప్రక్రియ మందగించినప్పుడు మాత్రమే వేరుపీడనం అనేది జనిస్తూ ఉంటుంది. ఫలితంగా నీరు అనేది కొంత బయటికి బిందువుల రూపంలో లేదా స్రావం రూపంలో బయటకు స్రవించబడుతుంది తప్ప నేల నుంచి నీటిని పూర్తిగా మొక్కల యొక్క పత్రాల యొక్క అంచుల భాగాల వరకు తీసుకువెళ్ళే అంత శక్తి వేరుపీడనంలో జనించదు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని కూడా అందరూ శాస్త్రవేత్తలు ఆమోదించడం అనేది జరగలేదు. సో ఈ 2 సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ మరికొంతమంది శాస్త్రవేత్తలు ఎస్పెషల్లీ భౌతికవాదులు ఎందుకంటే కొన్ని రకాల భౌతిక సిద్ధాంతాలను వివరించడం అనేది జరిగింది. సో ఈ 2 సిద్ధాంతాలు అయినటువంటి జీవద్రవ్య సిద్ధాంతాన్ని మరి దాంతోపాటుగా వేరుపీడ సిద్ధాంతాన్ని అందరూ శాస్త్రవేత్తలు ఆమోదించలేదు. కాబట్టి మరికొంత శాస్త్రవేత్తలు కొన్ని భౌతిక సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది.
దీని లోపల అనేక రకాల సిద్ధాంతాలు అంటే భౌతిక సిద్ధాంతాల్లో కూడా అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఒక 3 సిద్ధాంతాలు మాత్రము ఎక్కువగా ఆమోదించబడినటువంటి ఎక్కువగా పాపులారిటీ వచ్చినటువంటి సిద్ధాంతాలుగా ఉండడం జరిగింది. వాటి లోపల ఒకటి కేశికా క్రియ సిద్ధాంతము, మరొకటి నిపాన క్రియా సిద్ధాంతము, మరొకటి సంసంజన తన్యత సిద్ధాంతాలు ప్రధానంగా ఎక్కువగా ప్రాచుర్యం పొందడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా మనం గమనించినప్పుడు అంటే ఇటువంటి భౌతిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే కేశికా క్రియ కానివ్వండి, నిపానం కానివ్వండి, సంసంజనం తలతన్యత వంటి భౌతిక లక్షణాలను భౌతిక శక్తుల ఆధారంగా ద్రవోద్గమ ప్రక్రియ జరుగుతుందని ఎవరెవరైతే ప్రతిపాదించారో ఆ సిద్ధాంతాలన్నింటినీ కలిపి భౌతిక సిద్ధాంతాలుగా పేర్కోవటం జరిగింది. వీటిలో ముందుగా మనము కేశికా క్రియ సిద్ధాంతాన్ని చూద్దాము. ఈ కేశికా క్రియ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా బోయెమ్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. యాక్చువల్గా ఈ సిద్ధాంతం ప్రకారం దారునాళాలు మరియు దారు కణాల ద్వారా కేశికా చర్య లేదా శక్తి వల్ల నీరు అనేది లేదా దారు రసం అనేది కదలటం జరుగుతూ ఉంటుంది అని, ఫలితంగా సన్నని దారునాళాల్లో నీరు అనేది పైకి ప్రసరించడం జరుగుతూ ఉంటుంది అని వివరించడం జరిగింది. ఇతను ఈ విధంగా వివరించారు, కానీ దీన్ని ప్రయోగపూర్వకంగా అతను పూర్తిగా నిరూపించలేకపోయారు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని కూడా అందరు శాస్త్రవేత్తలు ఆమోదించడం అనేది జరగలేదు. ఆ తర్వాత మరొక శాస్త్రవేత్త అయినటువంటి అంగర్ అనేటువంటి మరొక శాస్త్రవేత్త నిపాన క్రియా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇంబిబిషనల్ థియరీగా కూడా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి నిపాన క్రియా సిద్ధాంతం ప్రకారము నీరు అనేది దారునాళాలు దారు కణాల కుడ్యాల ద్వారా ఆ నీరు అనేది ఊర్ధ్వ దిశా చలనం ద్వారా రవాణా చెందుతూ ఉంటుంది అని, దీనికి నిపాన ప్రక్రియ అనేది తోడ్పడుతూ ఉంటుందని పేర్కొనడం జరిగింది. కానీ ఈ శాస్త్రవేత్త కూడా ఈ నిపాన ప్రక్రియ ద్వారా నీరు అనేది కింది వైపు నుంచి పైకి ఏ విధంగా రవాణా చెందుతూ ఉంటుందో ప్రయోగపూర్వకంగా దాన్ని నిరూపించలేదు. కాబట్టి ఈ సిద్ధాంతం కూడా శాస్త్రవేత్తలు ఆమోదించడం అనేది జరగలేదు. ఆ తరువాత మరొక సిద్ధాంతమైనటువంటి సంసంజన తన్యతా సిద్ధాంతంను మరొక శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మొక్కల్లో నీటి రవాణా అనేది ద్రవోద్గమ ప్రక్రియ ద్వారా నీటి రవాణా అనేది ఏ విధంగా జరుగుతుందో వివరించడం కోసము అనేక మంది శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ కూడా అన్నింటి లోపల ఎక్కువ ప్రాచుర్యం పొంది ఎక్కువ ఆమోదించబడినటువంటి సిద్ధాంతంగా అదేవిధంగా ప్రయోగపూర్వకంగా వివరించినటువంటి సిద్ధాంతంగా ఈ సంసంజన తన్యతా సిద్ధాంతం, దీన్నే ఇంకా కోయిన్సిడెంట్ టెన్షన్ థియరీగా పేర్కొనబడుతూ ఉంటుంది. ఈ సిద్ధాంతాన్ని ఎక్కువ శాస్త్రవేత్తలు ఆమోదించడం జరిగింది. సో ఈ సిద్ధాంతం ఏదైతే అంటే సంసంజన తన్యతా సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా డిక్సన్ అండ్ జాలి అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రధానంగా 3 అంశాలపైన ఆధారపడి ఈ మొక్కల లోపల నీటి రవాణా అనేది ఏ విధంగా జరుగుతుందో వారు వివరించడం అనేది జరిగింది. సాధారణంగా మొదట 3 అంశాలు ఏంటంటే, ఒకటి నీటి అణువులకు ఉండేటువంటి సంసంజన మరియు అసంసంజన బలాలు. సాధారణంగా నీటి అణువులకు ఉండేటువంటి సంసంజన అసంసంజన బలాల వలన నీరు అనేది పైకి రవాణా చెందించబడుతూ ఉంటుంది అని వీరు పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ సంసంజన అసంసంజన బలాలు అంటే ఏ విధంగా అంటే, ఒక నీటి అణువు మరొక నీటి అణువును అబ్జర్వ్ చేసుకోవటం అంటే గ్రహించుకోవటం అనేది సంసంజన బలంగా ఉంటూ ఉంటే, ఈ నీటి అణువులు నీటి అణువు కానటువంటి మరొక పదార్థంతో బంధాన్ని ఏర్పరచుకోవటము అనేది అసంసంజన బలంగా ఉంటుంది. ఈ విధంగా నీటికి సంసంజన బలం ఉంటుంది మరియు దాంతో పాటుగా అసంసంజన బలం కూడా ఉంటుంది. ఈ 2 బలాల వలన ఏమవుతూ ఉంటుంది అంటే, నీరు అనేది ఒక నీటి అణువు మరొక నీటి అణువును గ్రహించుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఈ నీటి అసంసంజన బలం యొక్క చర్య ఫలితంగా ఆ పక్కన ఉండేటువంటి దారు కణాల గోడలు లేదా దారు నాళాల గోడలను అంటిపెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ నీటికి ఉండేటువంటి ప్రత్యేక లక్షణమైనటువంటి సంసంజన అసంసంజన బలం అనేది ద్రవోద్గమ ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించబడుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ నీటి స్తంభ నిరంతరాయత. సాధారణంగా మొక్క లోపల కాండం సన్నగా పొడవుగా ఉండేటువంటి కాండం లోపల మధ్య భాగంలో ఉండేటువంటి దారు నాళాలు మరియు దారు కణాల్లో నీరు కంటిన్యూస్గా రవాణా చెందుతూ ఉన్న ఒక నీటి స్తంభం మాదిరిగా కింద నుంచి పై వైపుకుంటూ వస్తూ ఉంటుంది. దానిలో ఎటువంటి ఎయిర్ బబుల్స్ లేకుండా
కంటిన్యూగా నీటి రవాణా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫలితంగా నీరు అనేది కింది వైపు నుంచి పైకి ఆటోమేటిక్గా పైకి లాగబడుతూ ఉంటుంది అని వివరించడం జరిగింది. అదేవిధంగా బాష్పోచ్ఛేక ఆకర్షణ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బాష్పోచ్ఛేక ప్రక్రియ ద్వారా నీరు అనేది ఏమవుతూ ఉంటుంది, క్రింది వైపు నుంచి పైకి రవాణా. సాధారణంగా నీరు అనేది ఏమవుతూ ఉంటుంది, నీటి ఆవిరి రూపం లోపల పత్రరంధ్రాల గుండా బయటికి విడుదల కావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే నీరు నీటి ఆవిరి రూపంలో బయటికి రవాణా అవుతూ ఉంటుందో క్రింది వైపు నుంచి నీరు అనేది పైకి లాగబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కంటిన్యూస్గా నీటి స్తంభ నిరంతరాయత, నీటికి ఉండేటువంటి అసంసంజన బలాల చర్య ఫలితంగా నీరు అనేది క్రింది వైపు నుంచి పైకి రవాణా చెందుతూ ఉంటుంది అని ఈ డిక్సన్ అండ్ జాలీ శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. సో ఈ విధంగా సిద్ధాంతం వివరించడం కోసం ఏ విధంగా అంటే ఇక్కడ ప్రధానంగా బాష్పోచ్ఛేక చర్య ఫలితంగా ఏమవుతూ ఉంటుంది, నీరు అనేది నీటి ఆవిరి రూపంలో బయటికి విడుదల కావటం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా నీరు ఎప్పుడైతే నీటి ఆవిరి రూపంలో బయటికి విడుదలవుతూ ఉంటుందో ఏమవుతుంది, పత్రాంతర కణాల్లో ఉండేటువంటి నీటి లోపల నీటి శక్మము అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే నీటి శక్మం తగ్గుతూ ఉంటుందో ఫలితంగా అధిక నీటి శక్మాన్ని కలిగి ఉండేటువంటి ప్రక్క కణాల నుంచి నీరు అనేది ఈ పత్రాంతర కణాలకు చేరుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ నీటి శక్మ ప్రవణత పత్రాల్లోని దారు మూలకాలకు విస్తరించి ఆ తర్వాత దారులో తన్యత కలిగించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే దారులో తన్యత కలుగుతూ ఉంటుందో ఈ తన్యత చివరిగా ఎక్కడికి జరుగుతూ ఉంటుంది, కాండం ద్వారా వేరు లోపల వరకు కంటిన్యూస్ ఒక కణం నుంచి మరొక కణానికి ఈ విధంగా తన్యత అనేది వేరు వరకు వ్యాపించడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఈ ఊర్ధ్వ దిశ తన్యత వల్ల ఏమవుతుంది, నీరు అనేది బాష్పోచ్ఛేక కర్షక కారణంగా ఒక నిరంతరమైనటువంటి స్తంభం రూపం లోపల పైకి ఉద్గమించడం అనేది, పైకి ప్రసరణ చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నీటి అణువులకు ఉండేటువంటి సంసంజన బలాల చర్యల ఫలితంగా, అదేవిధంగా నీటి అణువులకు మరియు దారునాళాల గోడలకు మధ్య ఉండేటువంటి అసంసంజన బలాల యొక్క చర్యల ఫలితంగా నీటి స్తంభం అనేది ఎడతెగకుండా నిరంతరాయంగా ఒక స్తంభం మాదిరిగా కంటిన్యూస్గా ఉండబోతూ ఉంటుంది. ఆ విధంగా దారునాళాల గోడలకు దూరంగా వెళ్లకుండా ఉంటుంది. అదేవిధంగా నీటి స్తంభం అనేది ఆ దారునాళాల గోడను అంటిపెట్టుకుంటూ ఉంటుంది. ఈ విధంగా నీటి అణువుల మధ్య గల సంసంజన బలము, అదేవిధంగా బాష్పోచ్ఛేక కర్షణ వల్ల దారునాళాల్లో కలిగేటువంటి తన్యతల కారణంగా మొక్క యొక్క వేరు వ్యవస్థ నుంచి నీరు అనేది కాండం ద్వారా పత్రాంతర కణాల వరకు ప్రయాణించడం అనేది జరుగుతూ ఉంటుంది అని ఈ సిద్ధాంతం ప్రకారము డిక్సన్ అండ్ జాలీ అనే శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అంటే సంసంజన తన్యత సిద్ధాంతం, ఈ సిద్ధాంతం వివరించడం కోసము వీరు ప్రయోగపూర్వకంగా ఒక ప్రయోగాన్ని కూడా చేసి వీరు నిరూపించడం అనేది జరిగింది. ఈ సంసంజన తన్యత సిద్ధాంతం ఒక ప్రయోగం ద్వారా ఏ విధంగా వీరు నిరూపించారు అంటే, ఈ ప్రయోగం లోపల నీటితో నింపినటువంటి ఒక గాజు గొట్టాన్ని నీరు గల ఒక బీకర్లో నిలువుగా ఉంచడం జరిగింది. ఆ విధంగా ఉంచినటువంటి ఆ గాజు గొట్టం ఒక పై కొన వద్ద నీటితో తడిపినటువంటి ఒక స్పాంజ్ని అమర్చడం జరిగింది. ఆ స్పాంజ్ ఏం చేస్తూ ఉంటుంది, కింద నుంచి నీటిని పైకి అబ్జర్వ్ చేసుకొని వస్తూ ఉంటుంది. ఆల్రెడీ స్పాంజ్ నీటితో తడిసి ఉంటుంది కాబట్టి ఆ స్పాంజ్ నుంచి నీరు అనేది ఎప్పుడైతే అధిక ఉష్ణోగ్రతల ఫలితంగా నీరు అనేది ఎప్పుడైతే స్పాంజ్ నుంచి ఆవిరైపోతూ ఉంటుందో ఆ సన్నని గాజు గొట్టం ద్వారా నీరు అనేది పైకి లాగబడుతూ ఉంటుంది. ఈ విధానంలో మనకి ఏమర్థమవుతుంది అంటే, గాజు గొట్టంలో ఏర్పడేటువంటి తన్యత ఫలితంగా బీకర్లో నీరు కూడా పైకి లాగబట్టడం జరుగుతూ ఉంటుంది. అదే అక్కడ ఒక స్పాంజికి బదులుగా ఆ స్పాంజ్ ప్రదేశం లోపల అప్పుడే తెంపినటువంటి ఒక మొక్క శాఖను అమర్చి, అంటే ఆ పత్రాలతో కూడినటువంటి ఒక శాఖను అమర్చితే ఆ పత్రాల్లో జరిగేటువంటి బాష్పోచ్ఛేక చర్య ఫలితంగా కూడా అంటే బాష్పోచ్ఛేక ఫలితంగా ఏర్పడినటువంటి తన్యత ఏదైతే ఉంటుందో ఆ తన్యత కూడా ఏం చేస్తూ ఉంటుంది, బీకర్ నుంచి నీటిని గాజు గొట్టం ద్వారా పైకి లాగి బాష్పోచ్ఛేక ప్రక్రియ ద్వారా బయటికి నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆ బీకర్లో ఉండేటువంటి నీరు ఏదైతే ఉంటుందో అది మృత్తికలో ఉండేటువంటి నీటిగాను, అదేవిధంగా గాజు గొట్టం ఏదైతే ఉంటుందో దాన్ని కాండంగా భావించడంతో ఉంటుంది. పైన ఉండేటువంటి స్పాంజినేమో ఆ కాండం పైన ఉండేటువంటి పత్రాలుగా భావించి ఆ పత్రాలలో స్పాంజ్కి ఎప్పుడైతే మనం వేడి గాలిని తగిలించామో ఆటోమేటిక్గా వేడి గాలి ద్వారా నీటి ఆవిరి రూపంలో బయటకు విడుదలవుతున్న కొద్దీ స్పాంజ్ కింద నుంచి నీటిని పైకి లాగడం జరుగుతూ ఉంటుంది.
అదేవిధంగా బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా పత్రాలు ఎప్పుడైతే నీటిని కోల్పోతూ ఉంటాయో అదే సమయం లోపల గాజు గొట్టం ద్వారా కింద ఉండేటువంటి బీకర్లో ఉండేటువంటి నీటిని పైకి లాగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత ఎత్తుగా ఉండేటువంటి మొక్క అయినా కూడా నీరు అనేది పైకి లాగటానికి అంటే ఎంత పొడవుగా ఉన్నప్పటికీ సుమారు 400 మీటర్ల ఎత్తు కానివ్వండి 400 అడుగులు ఎత్తున్నప్పటికీ కూడా నీరు అనేది పైకి లాగబడుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అని సిద్ధాంతం ప్రకారం వీరు వివరించడం అనేది జరిగింది. యాక్చువల్గా ఈ సిద్ధాంతం ఇంత వివరంగా వివరించినప్పటికీ కూడా దీనిలో కూడా కొంత శాస్త్రవేత్త కొన్ని అభ్యంతరాలను వెలుగుచ్చినప్పటికీ కూడా ఆ అభ్యంతరాలను కూడా వారు పూర్తిగా వివరించడం అనేది జరిగింది. సాధారణంగా దారుణాలలో అప్పుడప్పుడు ఏమవుతుంది, క్యావిటేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే క్యావిటేషన్ అంటే ఏంటి, ఇక్కడ దారుణాలలో కూడా మధ్య భాగంలో అప్పుడప్పుడు కొన్ని గాలి బుడగల వంటి నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ విధంగా చిన్న చిన్నగా ఏర్పడినటువంటి ఆ బుడగలు అన్నీ కలిసి ఒక పెద్ద బుడగగా మాత్రం ఏమవుతూ ఉంటుంది, అప్పుడు నీటి స్తంభం అంటే నిరంతరాయత కొంత అడ్డు అనేది తగులుతూ ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే గాలి బుడగ వంటి నిర్మాణాలు ఏర్పడి నీటి స్తంభం నిరంతరాయత అడ్డు తగులుతూ ఉంటుందో ఆ విధంగా అడ్డు తగలటాన్ని మీద ఎంబోలిజంగా పేర్కొందుతూ ఉంటుంది. ఈ అభ్యంతరం అంటే ఈ విధంగా ఎంబోలిజం ఏర్పడినప్పటికీ కూడా నీటి రవాణా ఏ విధంగా జరుగుతుందో వారు పూర్తిగా వివరించడం జరిగింది. ఒకవేళ దారుణాలంలో ఎటువంటి ఏదైనా నీటి స్తంభ నిరంతరాయత ఏర్పడితే అక్కడ నీరు ఏం చేస్తూ ఉంటుంది, తన పక్కన ఉండేటువంటి మార్గం ద్వారా నీటి రవాణా అనేది పైకి రవాణా జరుగుతుందని వారు వివరించడం జరిగింది. అదేవిధంగా తన్యత సిద్ధాంతం ప్రకారం దారు కణాల యొక్క అడ్డు విభాజకాలు ఉద్గమించే నీటికి కొంత స్థిరత్వాన్ని చేకూర్చడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీరు దారు కణాలు దారు నాళాల కంటే ఎక్కువగా ప్రతిభావంతమైనటువంటి నీటి ప్రసరణ మార్గాల ద్వారా ప్రయాణించడం భావించడం జరిగింది. కాబట్టి పరిణామరీత్యా దారు నాళాల స్థానంలో క్రమంగా దారు కణాలను ఏర్పడటాన్ని చూస్తే దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే పూర్వకాలం అంటే ఆగుత బీజం మొక్క పురాతన మొక్కల్లో కూడా దారు కణాలు ఉంటుంటే ఆ తర్వాత క్రమేణా ఏ విధంగా దారు నాళాలు ఏర్పడడం జరిగింది. అంటే దారు కణాల కంటే కూడా దారు నాళాలు ఎక్కువ నీటి ప్రసరణ మార్గాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి సులువుగా నీటి రవాణా అనేది క్రిందించి పైకి రవాణా జరుగుతూ ఉంటుంది అని ఈ సిద్ధాంతం ప్రకారం వారు వివరించడం అనేది జరిగింది. ఆ విధంగా నీరు అనేది భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా క్రింది వైపు నుంచి పైకి అంటే భూమి ఆకర్షణ వ్యతిరేకంగా మృత్తిక నుంచి నీరు అనేది వాతావరణంలోకి నీటి ఆవిరి రూపంలో బాష్పోత్సేక ప్రక్రియలోకి విడుదల కావడం కోసం ఏ విధంగా విడుదలవుతూ ఉంటుంది అంటే ఏ విధంగా అంటే కింద ఉండేటువంటి మృత్తికలో ఉండేటువంటి నీటిని వేర్ల పైన మూలకేశాలు గ్రహించుకొని వేరులో ఉండేటువంటి దారు భాగానికి అందిస్తూ వేరులో దారు ద్వారా నీరు అనేది కాండంలో ఉండేటువంటి దారుకు అందించబడుతూ ఉంటుంది. కాండంలో ఉండేటువంటి దారు గుండా ఆ దారు నాళాలు ఏర్పడిన నీటి స్తంభ నిరంతరాయత కావచ్చు, నీరు కలిగి ఉండేటువంటి అసంసంజన బలాల యొక్క చర్య ఫలితంగా కావచ్చు, నీరు అనేది కాండం యొక్క శిఖర భాగం వద్ద ఉండేటువంటి పత్రాల యొక్క అంచుల భాగాల వరకు కూడా నీటి రవాణా అనేది భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకంగా రవాణా చెందించబడుతూ ఉంటుంది అని ఈ సిద్ధాంతం ప్రకారం వారు వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని అందరు శాస్త్రవేత్తలు కూడా ఆమోదించడం అనేది జరిగింది. లోపల వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సంసంజన తన్నిత సిద్ధాంతం ఒక్కోసారి 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఎగ్జామ్లో ఆడడానికి అవకాశం ఉండే క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ.